హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతిమా టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. జస్ట్ ఇప్పుడే ఎంజీఐటీ కాలేజీకి సంబంధించి బి కేటగిరీ స్పాట్ రౌండ్ 2 నోటిఫికేషన్ డిస్ప్లే చేశారు. అది వచ్చేటప్పటికి బి కేటగిరీకి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే. ఎందుకంటే నన్ను చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, ఎంసెట్ల వాళ్ళు కూడా అప్లై చేయొచ్చా అని. బి కేటగిరీకి అప్లై చేసుకున్న వాళ్ళు ఎంజీఐటీ కాలేజీకి సంబంధించి మాత్రమే. There are few seats available in the following branches as detailed below. After completion of admission as per first and second selection lists and first spot admission, the candidates who had already applied for admission in the BTech courses under category B NRI sponsored or management merit quota in response to the notification dated 2nd August are requested to attend the spot admission on 28th August Wednesday. They are advised to report between 9 AM and 11 AM. అయితే ఫస్ట్ సెలక్షన్ లిస్ట్, సెకండ్ సెలక్షన్ లిస్ట్ అండ్ ఫస్ట్ స్పాట్లో ఏవైతే సీట్స్ మిగిలిపోయినాయో అవన్నీ కలిపి స్పాట్ అడ్మిషన్ 2లో పెడుతున్నారనమాట. అది బి కేటగిరీకి సంబంధించి. అది స్పాట్ అడ్మిషన్ 2 వచ్చి రేపు వెడ్నెస్డే 28th August 9 AM to 11 AM ఉంది. ద లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ ద బ్రాంచెస్ ఆర్ సిఎస్సి, సిఎస్సిఐఎంఎల్ అండ్ ఈసీఈ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ ఆర్ మెరిట్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ 27th August at 8 PM. ఏవైతే సీట్స్ ఉన్నాయి అంటే ఏమేమి బ్రాంచెస్కి ఉన్నాయి వేకెన్సీస్ అంటే సిఎస్సి ఉన్నాయి, సిఎస్సిఐఎంఎల్ ఉన్నాయి అండ్ ఈసీఈ మాత్రం ఉన్నాయి. అది ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ మెరిట్ కోటాకి సంబంధించి పెడుతున్నారు స్పాట్ 2. అది ఎప్పుడు పెడతారు లిస్ట్ అంటే ఈరోజు ఈవినింగ్ 8 PMకి పెడతారు. నాకు వీలైతే నేను మళ్ళీ వీడియో చేయడానికి ట్రై చేస్తాను 8 PMకి. ఎవరెవరైతే ఎంజీఐటీ కాలేజీకి అప్లై చేసుకున్నారో బి కేటగిరీకి వాళ్ళ స్పాట్ 2 అంటే సీట్ రాని వాళ్ళు ఉన్నారు కదా, సెలక్షన్ 1, 2 అండ్ స్పాట్ అడ్మిషన్ 1లో రాకపోతే స్పాట్ రౌండ్ 1లో వాళ్ళకి అందరూ ఎలిజిబుల్లే దీనికి వెళ్ళడానికి. అట్లాగే ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఇంటర్నల్ స్లైడింగ్ ఉండొచ్చు. ఒకసారి వెళ్ళి ట్రై చేయండి, వెళ్ళడంలో తప్పులేదు కదా. వాళ్ళు షెడ్యూల్ వచ్చేటప్పటికి ఎప్పుడు చెప్పారు అంటే డేట్ ఆఫ్ స్పాట్ అడ్మిషన్ వచ్చి 28th August వెడ్నెస్డే రేపు. అదే రిపోర్టింగ్ టైం వచ్చేటప్పుడు 9 AM to 11 AM చెప్పారు. ఎవరైతే 11 AM తర్వాత వస్తారో వాళ్ళని స్పాట్ రౌండ్కి అలౌ చెయ్యరు. కనుక మీరు కరెక్ట్ టైంకి ఉండండి. ఎవరైతే స్పాట్ అడ్మిషన్ రౌండ్ 2లో మీరు తీసుకుంటారు అడ్మిషన్, వాళ్ళది సీట్ క్యాన్సిల్ చెయ్యరు. మీకు తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేదు క్యాన్సిల్ చేసుకుందామంటే మీ క్యాన్సిల్ అవ్వదు. స్పాట్ అడ్మిషన్లో తీసుకున్న వాళ్ళది సీట్ క్యాన్సిల్ చెయ్యరు, అంటే ఫీ వాపస్ ఇయ్యరు. అట్లాగే వెన్యూ ఆఫీస్ వచ్చేటప్పటికి చైతన్య భారతి ఎడ్యుకేషనల్ సొసైటీ హిమాయత్ నగర్లో ఉంది, నారాయణగూడ. అక్కడికి వెళ్ళాలన్నమాట. అది వచ్చేటప్పటికి ఏంటి అంటే ఇక్కడ స్పాట్ అడ్మిషన్కి వచ్చి ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. అంటే ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్, క్యాష్ ఆర్ డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకుని వెళ్ళాలి. ఆ క్యాష్ కానీ డిమాండ్ డ్రాఫ్ట్ కానీ ఏదైనా పట్టుకెళ్ళొచ్చు. అది ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళాలి అంటే 10th class సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, 10+2 సర్టిఫికేట్ ఒకటి తీసుకుని వెళ్ళాలి ఒరిజినల్ది, అంటే మార్క్స్ మేమో, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కావాలి. అట్లాగే బోనఫైడ్ ఆర్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 6th to 12th కావాలి. జేఈఈ మెయిన్స్ 2024 హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్ కావాలి. అట్లాగే మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలి. టీఎస్ఈఏపీ సెట్ 2024 హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డు కూడా కావాలి. ఫీ వచ్చేటప్పటికి 1,68,500 ఉంది. అది యాన్యువల్ ట్యూషన్ ఫీ వచ్చి 1,60,000. అట్లాగే మిస్లీనియస్ ఫీ వచ్చి 8,500. రెండు కలిపి 1,68,500 కలిపి ఒకటే డీడీ తీసుకోవచ్చు. ఆ డీడీ వచ్చి దేనికి తీయాలంటే ఎంజీఐటీ ఫీ కలెక్షన్ అండ్ అదర్ రిసీవ్స్ పేయబుల్ అట్ హైదరాబాద్ అని తీయాలి. ఏ బ్యాంక్ నుంచి అయినా తీసుకోవచ్చు. అదే క్యాష్ తీసుకెళ్ళినా పర్వాలేదు, క్యాష్ తీసుకెళ్లే వాళ్ళు క్యాష్ కూడా తీసుకెళ్ళొచ్చు. అయితే ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ నేను ఇప్పుడు దాకా చెప్పిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ వచ్చి మెరిట్ కోటాకి సంబంధించి అంటే జేఈఈ మెయిన్స్ ద్వారా అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రం ఈ అబౌవ్ సర్టిఫికేట్స్ ఫీ 1,68,500 తీసుకుని వెళ్ళాలి. అది రేపు మార్నింగ్ 9 AM to 11 AM లోపల. 11 తర్వాత వెళ్తే మిమ్మల్ని అలౌ చెయ్యరు. కనుక కరెక్ట్ టైంకి వెళ్ళేటట్టు చూసుకోండి. అట్లాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ స్టూడెంట్స్కి సంబంధించి ఏమేమి కావాలి అంటే ఒరిజినల్ 10th class సర్టిఫికేట్ కావాలి. అట్లాగే ఒరిజినల్ 12th class సర్టిఫికేట్ కావాలి. ఒరిజినల్ బోనఫైడ్ ఆర్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 6th to 12th కావాలి. అట్లాగే ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ +2ది కూడా కావాలి. ఈ ఒరిజినల్ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ స్టూడెంట్స్ సంబంధించి ఇవన్నీ కావాలి.
ఇంకా ఒరిజినల్ మైగ్రేషన్ సర్టిఫికేట్ తెలంగాణ స్టేట్ కాని వాళ్ళకి ఒరిజినల్ మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలి. అట్లాగే జిరాక్స్ కాపీ ఆఫ్ వ్యాలిడ్ గ్రీన్ కార్డ్ ఆర్ పర్మనెంట్ రెసిడెంట్ కార్డ్ ఆర్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ ఆఫ్ కంట్రీ అదర్ దాన్ ఇండియా బీయింగ్ ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అండ్ వ్యాలిడ్ పాస్పోర్ట్ ఆఫ్ ద స్పాన్సర్. అంటే మీకు ఎవరైతే స్పాన్సర్షిప్ లెటర్ ఇచ్చారో వాళ్ళది గ్రీన్ కార్డ్ కానీ పర్మనెంట్ రెసిడెంట్ కార్డ్ కానీ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ ఆఫ్ కంట్రీ అదర్ దాన్ ఇండియా అని కానీ అదర్వైజ్ పాస్పోర్ట్ కానీ ఎవరైతే మీకు స్పాన్సర్షిప్ లెటర్ ఇచ్చారో వాళ్ళది ఏదో ఒకటి జెరాక్స్ కాపీ కావాలి. ఇంకా మీకు ఏమంటే మీరు అడ్మిషన్ టైంలో అప్లై చేసుకున్నప్పుడు స్పాన్సర్షిప్ లెటర్ పెడతారు కదా, అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఆ స్పాన్సర్షిప్ లెటర్ కూడా జెరాక్స్ కాపీ ఒకటి కావాలి. అట్లాగే ఫీ వచ్చేటప్పటికి ఎవరైతే ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేటప్పటికి ఫీ వచ్చి $5,000 పే చేయాల్సి ఉంటుంది. అది ఇండియన్ రూపీస్కి వచ్చేటప్పటికి 4,20,000 రూపీస్ ఉంటుంది. అదొక డీడీ తీసుకోవాలి. డీడీ తీసుకున్న వాళ్ళైతే 8,500 మిస్లీనియస్ ఫీజుకి ఒక డీడీ తీసుకోవాలి. అంటే 2 సెపరేట్ డీడీస్ తీసుకోవాలి డీడీ తీసుకునే వాళ్ళైతే కనుక. డీడీ దేనికి తీయాలి అంటే ఎంజీఐటీ ఫీ కలెక్షన్ అండ్ అదర్ రిసిప్ట్స్ పేయబుల్ అట్ హైదరాబాద్ ఫ్రమ్ ఎనీ బ్యాంక్. ఏ బ్యాంక్ నుంచి అయినా కానీ ఎంజీఐటీ ఫీ కలెక్షన్ అండ్ రిసిప్ట్స్ అనే పేరు మీద తీయాలి డీడీ తీసేవాళ్ళు. అదర్వైజ్ క్యాష్ కూడా పే చేయొచ్చు. డీడీ తీసుకునే వాళ్ళు మాత్రం 2 సెపరేట్ డీడీస్ తీయాలి. అదే క్యాష్ అయినా ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ క్యాష్ అన్నీ తీసుకుని వెళ్ళాలి. రేపు స్పాట్ అడ్మిషన్ రేపు మార్నింగ్ 9 AM to 11 AM ఉంది. ఏమేమి లిస్టు ఈవినింగ్ పెడతారు, నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఇది ఎంజీఐటీ కాలేజీకి సంబంధించి స్పాట్ రౌండ్ 2కి సంబంధించి. అంటే ఎవరైతే బి కేటగిరీకి అప్లై చేసుకున్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ దీనికి. ఎందుకంటే చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు మేము వెళ్ళొచ్చా అని. బి కేటగిరీకి అప్లై చేసుకున్న వాళ్ళు వెళ్ళండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.